మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి 100 రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉండడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారు సీఎం చంద్రబాబు. టీటీడీ పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డు ఏ విధంగా కల్తీ అవుతుందని, ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. తిరుమలకు జూలై 12న వచ్చిన ఆ 4 ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలారావు స్పష్టంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ కూడా చేశారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని సీఎం చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు చంద్రబాబు. లడ్డు కల్తీ కావడానికి గత ప్రభుత్వమే కారణమని నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారు. ఆ వెంటనే చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎల్లో గ్యాంగ్ తానా తందానా అంటూ పాటన అందుకున్నాయి. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు కల్తీ అయిన నెయ్యితో లడ్డు తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. దీంతో ముక్త కంఠంతో ఖండించిన వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించినప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారాయన. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థను అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది కూటమి సర్కారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్లను వెనక్కు పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుంచి 3 నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ 3 శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందువల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తలేదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014, 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డైరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన 2 నెలల తర్వాత రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ రిపోర్ట్ను టీడీపీ ఆఫీస్ నుంచి విడుదల చేయడంతో రాజకీయ కుట్రకోణం బట్టబయలైంది. మరోవైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు.